హాయ్ అండి, ఈరోజు వచ్చేసి నేనున్నాను హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న సాయి టై అండ్ డై ప్రింట్స్ వారి యూనిట్లో అండి. ఇక్కడ ఇతనైతే చాలా ఇయర్స్ నుంచి వెరీ ఎక్స్పీరియన్స్డ్. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తెచ్చేసి డై చేసి ప్రింట్ చేసి రెడీగా ఉండే శారీస్ అమ్ముతారు. దాంతోపాటు పట్టు చీరలు రోజుకు ఒక 30 చీరలకు వేస్తారట అండి. అంటే ఓల్డ్ పట్టు చీరల మీద ట్రెండీ ప్రింట్స్ డై చేయించుకోవడం లాంటివన్నీ. డైయింగ్ అనేది కాటన్స్ మీద బాగుంటుంది, పట్టు చీరల మీద కాదు. పట్టు చీరల మీద ప్రింట్స్ చాలా బాగుంటాయి. ఈ వీడియోలో నేను లైవ్గా ఒక 3-4 చీరలకి ప్రింట్ చేయడం చూపించాను అండ్ డైయింగ్ కూడా చూపించానండి. కాటన్ చీర ఒకటి డైయింగ్ చేయించారు. అండ్ ఇక్కడ ఏంటంటే శారీస్ మీద కాదు, డ్రెస్సెస్కి కావచ్చు, డ్రెస్ మెటీరియల్స్కి కానీ బెడ్షీట్స్ మీద కూడా ప్రింట్స్ వేయిస్తారండి. చాలా బాగుంటుంది, వర్క్ అయితే క్వాలిటీ ఉంటుంది, బెస్ట్ ప్రైస్ ఉంటుంది. రీటైల్ హోల్సేల్ రెండు ఉంటాయి చీరలు అయితే. అంటే మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఓల్డ్ చీరల్ని వాడేసిన చీరలకి మంచిగా క్వాలిటీ ఉన్నాయి, ఇంకొక స్టైల్లో వాడచ్చు అనుకుంటే చాలా తక్కువ రేటు 350 రూపీస్లో ప్రింటింగ్ చేయిస్తారు. మంచిగా పాలిషింగ్ చేసి కూడా మనకి కొత్త చీరలాగా ఫోల్డింగ్ చేసి ఇస్తారండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా మీరు విజిట్ చేయొచ్చు. అడ్రస్ అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరిన్ని వివరాలు సాయి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే మేడం. సో మన దగ్గర ఏమేమి సర్వీసెస్ ఉన్నాయండి ప్రెసెంట్? మా దగ్గర ఇప్పుడు పట్టు శారీస్ ఉంటాయి కదా మేడం, ఓల్డ్ పట్టు శారీస్, కోటా చీరలు, ఏవైనా కలర్ అంటుకొని మరకలు అంటుకున్నా కూడా కొన్ని రోజుల తర్వాత చాలా రోజులు ఇంట్లో పెట్టి ఉంటాయి కదా ప్లెయిన్ శారీస్, వాటికి ఇప్పుడు మేము ఇలా ప్రింట్ వేసి ఇస్తాం అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తా ప్రింట్ ఎలాగ వేస్తారు, ఏంటి పిన్స్ ఎట్లా పెడతారో చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇది ప్లెయిన్ చీర, ఇదిగోండి ఇలా మరకలు ఉన్నాయి అనుకోండి. మనకి ఇప్పుడు ప్రింట్ వేసినాక ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ అన్ని నీట్గా వచ్చేస్తుంది. ఓల్డ్ శారీ న్యూ శారీ లుక్ వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ ప్రింట్ వేసి మళ్ళీ పాలిషింగ్ అన్ని చేసి ఇస్తాం కస్టమర్కి. మీకు ఆఫ్టర్ బిఫోర్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఓకే, అంటే ఇది బార్డర్ మీద ఇది పెట్టారా? బార్డర్ రాకుండా ఇది పళ్ళు, బార్డర్ మీకు ఓన్లీ మధ్యలోనే వస్తుంది ప్రింట్ అంతా. ఇదిగోండి ఇదంతా డాగ్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ చాలా ఓల్డ్ చీర, ఓల్డ్ శారీస్. ఇదిగోండి ఇట్లా ఇప్పుడు ప్రింట్ వస్తుంది చూడండి. ఓకే అండి. సో ఇది పట్టు చీరలకే కాదు, మామూలు చీరలకు కూడా ఏ చీరలకైనా వేసుకోవచ్చు అండి. అదిగోండి బెడ్షీట్ ఉంది వెనకాల అలాగా, ప్లెయిన్ బెడ్షీట్ ఉంది కదా, ఇది పోచంపల్లి డిజైన్. ఇదంతా అయిపోయినాక దీని అవుట్లుక్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా చేస్తూ ఇది ఇంకో కలర్ కూడా వస్తుంది మళ్ళీ. మనకి ఏ అంచు కలర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ కూడా వస్తుంది మళ్ళీ. ఓకే, ఎన్ని రోజులు తీసుకుంటారు మీరు? మేము 5 days 6 days పడుతుంది మేడం. ప్రింట్ వేసి పాలిషింగ్ చేసి స్టీమ్ చేసి ఇవ్వాలి. మళ్ళీ మీకు కస్టమర్ కేర్కి వెళ్ళాక వాళ్ళు కట్టుకునేలాగా ఇస్తాం అనమాట. ఓకే, ఓన్లీ జస్ట్ 350లో, బయట 800 కూడా తీసుకుంటారు చాలా. 350 రూపీస్. ఓకే, విత్ పాలిషింగ్ అన్ని కలిపి. మామూలుగా పాలిషింగ్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ రీటైల్ గా తీసుకుంటే. ఎన్ని కలర్లు వేయబోతున్నారండి? 2 కలర్స్ వస్తాయి మేడం. ఇప్పుడు ఇది ఒక కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ అంచు కలర్ వస్తుంది ఇంకోటి. అప్పుడు మనకు మొత్తం డిజైన్ లుక్ వచ్చేస్తుంది. ఓకే, సో పోచంపల్లి వేస్తున్నారు. ఇంకా ఏమేమి డిజైన్లు? చాలా ఉన్నాయి, పోచంపల్లి ఉన్నాయి, మామూలుగా పోచంపల్లి ఉన్నాయి, మామూలుగా పిచ్చివాయి డిజైన్స్, కలంకారీ చాలా ఉన్నాయి. మీకు మళ్ళీ డిజైన్స్ కూడా ఒకసారి పెడతానండి. వచ్చి ఇది 2వ కలర్ మేడం, ఇప్పుడు అంచు కలర్ వస్తుంది. ఓకే అండి, సో వాళ్ళు చెప్పిన కలర్స్ మనకు డిజైన్స్ ఉంటాయి, డిజైన్స్ మీద మాకు నెంబర్స్ ఉంటాయి. వాళ్ళకి ఏ డిజైన్ చెప్తే అదే వేస్తాం. ఓకే అండి, ఎంతో పట్టిద్ది ఆరడానికి? ఇది మామూలుగా 6 గంటలు ఆరిపోద్ది. తర్వాత దీన్ని స్టీము మళ్ళీ పాలిషింగ్ అంతా చేసి మళ్ళీ మడత మళ్ళీ వెళ్ళి వస్తుంది, మళ్ళీ వాషబుల్ అయ్యి వస్తుంది. సారీ మొత్తం ఈ కలర్స్ రావడం వల్ల ఆల్రెడీ ఉన్న మరకలు కనిపించకుండా ఇంకా పోతే ఏమి ఉండదు. ఇప్పుడు చీర లుక్కే మారిపోద్ది. అవునండి, ఇలా ప్లెయిన్ శారీస్ చాలా మేము డైలీ 50 శారీస్ బుకింగ్ అవుతాయి. చేస్తుంటారా? సూపర్ అండి. ఏమేమి ప్రింట్స్ ఉన్నాయి? పోచంపల్లి ఉన్నాయి, పిచ్చివాయి డిజైన్ ఉన్నాయి, కలంకారీ ఉన్నాయి, ఇంకా బూటీస్ టైప్, ఫ్లోరల్, తీగల టైప్ అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది కొంచెం లైట్ కలర్ చీర, ఒకవేళ పట్టు చీరలు ఓల్డ్ ఉండి వాటిని కొత్తగా చేయించాలంటే కూడా చేయిస్తారా? అదే ప్రింటింగ్ చేసుకొని మనం పాలిషింగ్ చేయటమే మేడం. దాని ఇంకా అంటే ఏ చీర అయినా ఇప్పుడు దాన్ని పెట్టెలో పెట్టి మడతల జినితే ఎవరేం చేయలేదు కదా. చినిగే ఉంటే మేము వేయం, పక్కకు పెట్టి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాం. మాకు పెట్టేటప్పుడు తెలిసిపోద్ది. ఓకే, ఇది మొత్తం చీర ఇలా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్. ఇంకా బార్డర్ పళ్ళు ఏం ముట్టుకోం, బార్డర్ మీద జరీ ఉంది కాబట్టి జరీ మీద వేస్తే బాగోదు, ఓన్లీ మధ్యలోనే వస్తుంది. ఇది సీ గ్రీన్ చీర ఇప్పుడు ఇట్లా అయిపోయింది. అవునండి, రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఇదిగోండి కాటన్ ఉంది. దీన్ని ఇప్పుడు పిన్నింగ్ చేసి చూపిస్తాం చూడండి ఒకసారి. ఇది 3 కలర్స్ వస్తుంది.
ఓకే, దాని మీద ఏ ప్రింట్ చేయబోతున్నారండి? దీని మీద ఇప్పుడు మామూలుగా అదే కలంకారీ. ఓకే అండి. ఇదేమో పోచంపల్లి, ఇప్పుడు కలంకారీ వేపిస్తున్నా. ఓకే. ఇప్పుడు మీరు ఒకసారి పిన్నింగ్ చేసినాక చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే. ఇది వచ్చేసి 3 కలర్స్ వస్తుంది. ఓకే. 3 కలర్స్, 2 కలర్స్, ఓకే. 1 కలర్, అన్ని కలర్స్ అన్ని రకాలు ఉంటాయి. ఇది పళ్ళు మేడం. ఓకే. ఇది పళ్ళు ఉంది కాబట్టి జరీ ఉంది కాబట్టి దీని మీద ప్రింట్ వేస్తే బాగోదు కాబట్టి వేయలేదు. అందుకోసం ఇప్పుడు దీంట్లో ఉన్నది కదా పింక్ కలర్, అందుకోసం ఒక కలర్ ఇది మ్యాచింగ్ చేసుకొని ఇది వేసేసి. ఓకే, కలర్ఫుల్ గా బాగా వచ్చింది. అది ఇంతకుముందు సీ గ్రీన్ ఉంది కదా, ఇప్పుడు మంచి నీట్గా మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి స్టీము ఐరన్ అన్ని చేయడం వల్ల ఆ రంగు అంతా అట్లా ఫిక్స్ అయిపోయింది. నీట్గా వస్తుంది, మళ్ళీ మడతే వస్తుంది. ఓకే అండి. ఆల్రెడీ చేసి పెట్టిన చీరలు ఏమైనా ఉన్నాయా? మీకు చేసినవి కూడా ఉన్నాయి, లాస్ట్ లో చూపిస్తాను. ఓకే అండి. ఇప్పుడు ఇది పిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ శారీ. డన్. ఇది పూర్తిగా వైట్ శారీ మేడం. మామూలుగా ఓన్లీ బార్డరే ఉండే అప్పుడు. ఇది వైట్ చీర మేము మొత్తం ప్రింట్ వేసిందే. ఈ పళ్ళు కూడా లేదు, పళ్ళు డిజైన్ కూడా మేమే వేసినాం అనమాట. ఇది ఓన్లీ స్క్రీన్ ప్రింటే. ఇది మొత్తం ఓల్డ్ అదే వైట్, ప్యూర్ వైట్ శారీ, ఓన్లీ బార్డర్ ఉంది దానికి. ఈ మ్యాచింగ్ తోని మీ 2 కలర్లతో ప్రింట్ వేసినాం అనమాట. అప్పుడు మనకు వైట్ ఈ రెడ్ ప్రింట్ వేసిందే, ఈ గ్రీన్ ప్రింట్ వేసింది. వైట్ ఎక్కడ ఉందో ఆ చీర కలర్. ఇది కస్టమర్ దా? ఇది కూడా కస్టమర్దే. ఇప్పుడు ఈ ప్రింట్ చేసినందుకు ఎంత అండి? 350 మేడం. 350 రూపీస్. ఓకే, ఇదండి ఇది మన దగ్గర ఫ్యాబ్రిక్ తో చేసిందేనా? ఇదేమో మల్మల్ కాటన్ అమ్మాయి 700, ఇప్పుడు లోపల ఉన్నాయి. సో వీటిల్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. సో ఇది కూడా మీరు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇదంతా వేస్తారు? ఇది ఓన్లీ మన మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర. అదేండి అవతలది కూడా మన దగ్గర చేసింది. ఇది కూడా మాది జార్జెట్ మేడం. ఇది లహరియా జార్జెట్ అని. బయట వచ్చేసి 1800 అమ్ముతారు, మన దగ్గర వచ్చేసి 1350 అట్లా అమ్ముతారు. అంటే ఇది ఇంకా పాలిషింగ్ అంతా ఇంకా చేయలేదు, ఓన్లీ ప్రింట్ వేసి పెట్టాం అంతే. ఇట్లా ఏ కలర్ అయినా కావాలంటే చాలా రకాలు ఉన్నాయి, ఇప్పుడు 100 రకాలు ఉన్నాయి ఇంట్లో షాప్ లో. మన దగ్గర రెడీగా ఉండే స్టాక్ కూడా ఎండింగ్ లో చూపిస్తానండి. ఓకే, సో అక్కడైతే పిన్నింగ్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పిన్నింగ్ చూపియండి ఒకసారి పెడతాం. ఓకే, సో ముందు శారీని ఇలా నీట్ గా పిన్ చేసుకున్నాక ప్రాసెస్ అనేది మొదలు పెడతారు. సో ఇది ఇప్పుడు క్రీమ్ కలర్ చీర కాటన్. ఇది ఆల్రెడీ బార్డర్ చీరకే ఉంది కాబట్టి మనం బార్డర్ పై నుంచి వేస్తారు. ఈ మ్యాచింగ్ ఒకటి వస్తుంది కంపల్సరీ. సో ఏ డిజైన్ అడిగారండి క్లయింట్? ఇది కలంకారీ మేడం. ఓకే, సో ఇంకో కాటన్ చీర మీద కూడా వర్క్ అయితే స్టార్ట్ చేశారండి. ఫస్ట్ లేయర్ వేసేసారు, ఇప్పుడు గ్యాప్స్ని ఫిల్ చేస్తున్నారు. ఇది 3 కలర్స్ వస్తుంది మేడం. ఈ శారీ మీద 3 కలర్స్, అంటే ఎన్ని కలర్స్ ఉంటే అన్ని సార్లు వేయాలి. ఓకే, సో పింక్ కలర్ వర్క్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏ కలర్ వేయబోతున్నారండి? నెక్స్ట్ చూసి ఇప్పుడు గ్రీన్. ఓకే, సో పింక్ తర్వాత గ్రీన్ కలర్ కూడా వేస్తున్నారండి. ఈ పర్టికులర్ చైర్లో 3 కలర్స్ కాబట్టి మనకి 3 టైమ్స్ చేయాలి ప్రాసెస్ అంతా. అక్కడ జరిగే చూపించు. ఓకే, ఇది సెకండ్ కలర్ మేడం. లాస్ట్ మీకు మళ్ళీ అవుట్ లైన్ వస్తుంది. ఓకే, అవుట్ లైన్ బ్లూ అట్లా ఇస్తాం. ఓకే, అప్పుడు మనకు డిజైన్ తెలిసిపోతుంది. యా, సో ఆల్రెడీ కొద్ది రోజులు వాడేసి బోర్ కొట్టిన చీరలు తెచ్చి అన్ని మరకలు ఉన్నా కూడా, కానీ లైట్ కలర్స్ మీద అయితే కొంచెం లైట్ కలర్స్ మీద బాగా కనపడతాయి. మీకు డార్క్ కలర్ మీద కూడా లైట్ కలర్స్ వేస్తాం. ఓకే, డార్క్ కలర్స్ అయితే లైట్ కలర్స్ పైన వేసిస్తారు. ఓకే అండి, బ్లూ వేసాక ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. చాలా ఫాస్ట్గా వర్క్ అయితే ఫినిష్ చేస్తున్నారు. ఆ చివరి దాకా వెళ్ళి మళ్ళీ గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటూ రిటర్న్ వచ్చింది. పింక్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ శారీ బేస్ కలర్కి మీరు సజెషన్స్ ఇస్తారా అండి? ఏ కలర్కి అది చీర బాగుంటుందో మాకు చెప్తారు, వాళ్ళు మమ్మల్ని అడిగితే మేము చెప్తాం, లేదంటే మేము వేసిస్తాం. ఓకే, లాస్ట్ ఫినిష్. ఓకే, ఇది అయిన తర్వాత మళ్ళీ మీరు పాలిషింగ్ చేసి నీట్గా మళ్ళీ మడత నీట్గా అసలు కొత్త చీరలా మడత పెట్టి ఇచ్చేస్తాం. ఇప్పుడు అయిపోయింది కూడా చూపిస్తాను. ఓకే, చాలా బ్యూటిఫుల్గా టర్న్ అయింది. అంటే మన దగ్గర ఉంటే కోటా చీరలు కానీ ఏదైనా కాస్ట్లీ చీరలు లేదంటే సింపుల్ కాటన్ చీరలు అయినా ఇట్లా సెట్ చేసేసుకోవచ్చు అండి. అన్ని మ్యాక్సిమం మనకు పట్టు చీరలు ఇట్లా వైట్ కాస్ట్లీ చీరలు ఎక్కువ తెచ్చుకుంటారు. మామూలు తక్కువ బాగోవు ప్రింట్ వేసినా కూడా. మరి ఈ కాటన్ మీరు ఎందుకు చేయించుకుంటున్నారు? ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది మేడం. ఓకే, ప్యూర్ కాటన్, ఇది హ్యాండ్లూమ్ కాటన్. ఇది మొత్తం అయిపోయింది. ఓకే, లాస్ట్ లుక్ ఇది 3 కలర్స్ కలంకారీ ప్రింట్ అన్నమాట. ఓకే, సో ఈ చీరని ఇంకా తీసి ఇక్కడ పైన ఆరేస్తారండి. మీరు ఇక్కడ చూస్తే ఇందాక వేశారు కదా పోచంపల్లి ప్రింట్,
ఈ చీరని ఇక్కడ హ్యాంగ్ చేశారు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆరిపోయాక దాన్ని మళ్ళీ 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 స్టీమ్ చేసి పాలిషింగ్ 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 అని చేసి ఇస్తాం. ఓకే అండి, చాలా బ్యూటిఫుల్గా టర్న్ అయింది. ఇదైతే మన దగ్గర ఉన్న ఏదైనా ఓల్డ్ పట్టు చీరలకి ఇట్లా బ్యూటిఫుల్గా ట్రెండింగ్ పిచ్చివాయి ప్రింట్స్ కావచ్చు, పిచ్చివాయి కూడా ఉన్నాయా అండి? ఉన్నాయి మేడం. ఇప్పుడు మీకు ఆ డిజైన్లు కూడా చూపిస్తా కొన్ని ఓకే. ఒక్కొక్కటి. సో ఇవైతే మన ముందు చేసి చూపించారు, చేసి పెట్టిన చీరలు చాలానే ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి మీకు ఫినిషింగ్ అయినాక ఒకసారి ఎట్లుంటే చూడండి. అలాగే. సో ఇప్పుడు ఒక చీర క్లయింట్ ఉందండి, రెడీగా పెడుతున్నారు. ప్లెయిన్ ఐ థింక్ ఉప్పాడ పట్టు చీర. ఈ డిజైన్ వేస్తున్నారు ఇప్పుడు. ఓకే ఓకే. ఈ డిజైన్ దీనికి ఇప్పుడు వేస్తున్నాం. వేసాక లాస్ట్ లో ఫినిషింగ్ ఒకసారి చూద్దాం. సో ఇలాంటివి ఇక్కడ డిజైన్స్ కనిపిస్తాయి, వీళ్ళ దగ్గర ఉంటాయి. మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకుంటే అది చేసి ఇచ్చేస్తానండి. ఇప్పుడు ఇదిగోండి ఫినిషింగ్ అయిన చీర ఇది. ఓకే ఓకే. సో ఇది ఓల్డ్ పట్టు చీర ఇచ్చారండి. ఆల్రెడీ ఈ లైన్స్ ఉన్నాయి చీరలో, మనం ప్రింట్ చేసినాం. ఇది రోజుకి ఎన్ని పట్టు చీరలకు చేస్తారండి? రోజుకి 30, 40, 50. ఇది గ్రే కలర్ చీర. ఓకే. ఇప్పుడు ఈ అవుట్ లైన్ క్రీమ్ వచ్చింది, మెరూన్ ఈ ఫ్లవర్స్. ఓకే అండి. ఇది ఫినిషింగ్ అయిపోయింది. ఇదిగోండి మంచిగా నీట్గా మడత వేసేసి ఇస్తాం. ఓకే. ఇదిగోండి ఇలాగ పాలిషింగ్ కూడా చేసి ఇచ్చేది. ఓకే. ఇది లైట్ పింక్. ఇది అంతా మనం ప్రింట్ వేసినాం, కలంకారీ ప్రింట్. నీట్గా కొత్త చీరలాగా అయింది చూడండి, ఆ పాలిషింగ్ చేసేసరికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే ఇంకా కట్టుకోవచ్చు మనం మామూలుగా. కాకపోతే మిషన్లలో వేసుకునే కావు కాబట్టి ఎవరు మిషన్లలో కూడా వేయరు ఇవి. అవును, పట్టు చీరలు హ్యాండ్ వాష్ చేసుకుంటారు, లేకపోతే డ్రై వాష్కి ఇచ్చుకోవచ్చు. కలర్ పోవటం అలాంటివి అయితే ఏముండదు. ఇదిగోండి పింక్ మీద ఇది వేసాం ఇప్పుడు. ఓకే. ఇది పళ్ళు ప్లేన్ ఉంటే పళ్ళు ప్లేన్కి కూడా పళ్ళుకి కూడా వేసాం అనమాట. ఓకే. ఇది పళ్ళు బ్లూ. ఓకే. పళ్ళుకి కూడా డిజైన్. ఇది పింక్ వర్లీ ప్రింట్స్ ఇచ్చాం. ఇది వర్లీ ప్రింట్స్ ఇచ్చాం. నైస్ అండి. ఇది మొత్తం ఫినిషింగ్ అయిపోయినాక ఇలాగ వస్తుంది. ఇంకా డైరెక్ట్ కట్. సో ఒకవేళ మన దగ్గర ఏదైనా డార్క్ కలర్ చీర ఉన్నింది అనుకోండి, ఈ విధంగా ప్లెయిన్ ఇదిగోండి సీ గ్రీన్ వేసినాం అనమాట. లైట్ కలర్, డార్క్ లైట్ వేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం ప్లెయిన్స్ గా ఉండే వాటి మీద డిజైన్లు బాగా కనిపిస్తాయి. ఇదిగోండి ఇది వైట్ చీర. అంటే వైట్ చీరని డై కావాలనే చేసుకోవచ్చు. ఇప్పుడు పెడతా వెంకటేష్. సో ఇదైతే ఇంకా ఓవరాల్ ప్రింట్ ఆల్ ఓవర్ వచ్చింది. ఇది వైట్ చీర ఇలాగ వేసినాం ఇప్పుడు. ఓకే అండి, నైస్. సో ఇది మంగళగిరి కాటన్ చీర అండి, కేరళ స్టైల్ చీర. దీన్ని ఆరెంజ్ కలర్ సారీ ఇప్పుడు ఆరెంజ్ చేస్తున్నాము. ఓకే. అలాగని పట్టు చీరలు తెచ్చి డై చేయమంటే ఖరాబ్ అయిపోతాయి, అదే కస్టమర్ చెప్తుంది. సో మన కాటన్ అయితేనే డై కాటన్ కోటాలు అలాగైతే డై చేయొచ్చు. పట్టు చీరలు డై చేస్తే ఏమైంది అంటే చినిగిపోతాయి వేటి వాటర్లో పెడితే. అందులోటి అందం కూడా ఉండదు. బార్డర్ మారిపోద్ది, బాడీ మారిపోద్ది. ప్రింటింగ్ లో అయితే మధ్యలో వేస్తాం కాబట్టి బాగుంటాయి. ఇప్పుడు మీకు ఇది ఆరెంజ్ వేస్తాను మేడం. సో డై అయితే ఇలా మిక్స్ చేసుకున్నారండి. సో సారీని డై ఇప్పుడు ఆరెంజ్ వేస్తాను మేడం. ఓకే. ఆరెంజ్ కలర్ కి ఇది వచ్చి వైట్. ఓకే. సో ఇందాక మనం చూపించిన చీర ఇది వచ్చి ఆరెంజ్ ఏమన్నారు. ఓకే. ఓకే. ఎంత సేపు ఉంచాలండి అట్లా? అట్లా అయిపోగానే మామూలు కలర్ బాగా పట్టాక మళ్ళీ మంచి వాటర్లో వాష్ చేసి ఆరబెట్టేస్తాం. ఓకే అండి. మళ్ళీ పాలిషింగ్ చేసి ఇచ్చేస్తాం. ఓకే అండి. సో ఇందాక ఒక క్లయింట్ సారీ మనం ఇక్కడ చూసాం కదండి, ఇదంతా నీట్గా ఇలా సెట్ చేసుకొని పిన్ చేసుకున్నారు. సో ఏమేం కలర్స్ వాడుతున్నారు సాయి గారు ఈ చీరకి? పింక్, బ్లూ, పింక్ అండ్ వైలెట్. ఓకే. డిజైన్ పోచంపల్లి డిజైన్ కదా, మీరు చూశారు కదా మేడం. ఓకే అండి, అది చూపిస్తాను. లైవ్ లో చూపిద్దాం ఈ చీర కూడా. ఆ డిజైన్ నరేందర్ ఇప్పుడు ఈ డిజైన్ వేస్తున్నారు అనమాట ఈ చీరకి. సో బ్లూ కలర్ కూడా ప్రాసెస్ లో ఉందండి. సో బార్డర్ లో కొంచెం పర్పులిష్ కలర్ ఉంది కాబట్టి వీళ్ళు బ్లూ కూడా వాడుతున్నారు. ఓకే. 2 కలర్స్ అయినా అండి దీనికి కూడా? 2 కలర్స్. ఓకే. కానీ బాగుంది కలర్ కాంబినేషన్స్ అండి. ఆల్రెడీ ప్లెయిన్గానే మనం చాలాసార్లు వాడేసి ఉన్నప్పుడు ఇలా ఒకసారి చేయించుకోవచ్చు. సార్ ఇలా చేయించుకున్నందుకు ఎంత అండి ఛార్జ్? ఇది 350 మేడం. ఓన్లీ 350 రూపీస్. పాలిషింగ్ కూడా వచ్చేస్తుంది. మనం పాలిషింగ్ బయట చేయించాలంటే ఎంత అవుతుందండి జనరల్గా? మామూలుగా 70 తీసుకుంటారు బయట, షాపులలో అయితే 100 తీసుకుంటారు, 120 తీసుకుంటారు. ఓకే. సో అదంతా కూడా అయిపోతుంది అంటే 250 రూపీస్లోనే మనకు 350 అంటే పాలిషింగ్ అమౌంట్ తీసేస్తే మనకి ఇంకా 200లో ప్రింట్ వచ్చినట్టు. 350 మొత్తం. ఆన్లైన్ ఒకవేళ కొరియర్ లో పంపిస్తే కూడా పంపిస్తాం. వాళ్ళే చార్జెస్ వాళ్ళే పెట్టుకోవాలి, పంపిస్తాం. వస్తూనే ఉంటాయి ఎప్పుడు.
ఓకే, అంటే రాలేని వాళ్ళు, హైదరాబాద్లో లేని వాళ్ళు అలా తీసుకోవచ్చు. ఓకే అండి, అడ్రస్ పెట్టమంటే పెడతాము, వాళ్ళు పంపించాక డిజైన్స్ వాట్సాప్ చేస్తాం, డిజైన్స్ నచ్చినట్టు వేసేసి మళ్ళీ పంపించేస్తాం. సార్ లోపల మన దగ్గర చేసి పెట్టిన కూడా చూపిద్దామా? చూపిస్తాం. అలాగే అండి. సో ఇవన్నీ కూడా డిజైన్స్ అండి, మనకి ఇక్కడ చూపించే డిజైన్స్ ఏదైనా కూడా చేయించుకోవచ్చు. ఇదంతా ఆల్ ఓవర్ శారీకి వస్తుంది. మనకు చీర కాంబినేషన్ బట్టి వేయచ్చు, ఇదే కలర్ వేయాలని ఏం లేదు, ఏ కలర్ మనకు ఆ కాంబినేషన్ ఓన్లీ క్యాట్లాగ్ కోసం పెట్టాము. ఇది డిజైన్ క్యాట్లాగ్ మీకు ఇక్కడ. ఇది బెడ్షీట్ మీద చేయించుకున్నారు ఎవరు? అవునండి, ప్లెయిన్ బెడ్షీట్స్ మీద కూడా చేయించుకుంటున్నారు. బాగుంది. ఇది తీగల టైపు లాగా, ఇది పెయింటింగ్ టైప్ వస్తుంది, కలంకారీ, ఇవన్నీ కలంకారీ టైపు. ఏదైనా ఆల్ ఓవర్స్, ఏదైనా బొమ్మలు, నాట్యం బొమ్మలు, ఇట్లా ఇవన్నీ మనకు ఆన్లైన్ లో పంపిస్తే కూడా ఉంటుంది. మేము వాట్సాప్ పెడతాము, వాళ్ళ అడ్రస్ పెడితే నేను వాట్సాప్లో డిజైన్స్ పెడితే వాళ్ళ చీరలు ఏ దానికి ఏమేమన్నా చెప్తే వేసి మళ్ళీ పంపిస్తాం, పోస్టర్ చేస్తాం. డ్రెస్సుల మీద కూడా చేయిస్తారండి? డ్రెస్సులు అంటే కుట్టినట్టు మీద రావు మేడం, ఏదన్నా లంగా కోసం ప్లెయిన్ అటుకు వస్తుంది. కుట్టిన అయితే ఏదైనా బుటీస్ లాగా ఏమంటే వేసిస్తాం. ఓకే అండి, అవి బ్లాక్స్లలో ఉంటాయి. ఓకే, ఇంకా అది మాన్యువల్గా ఇట్లా చేతితోటి చేయాలి, ఉంటాయి, చెక్క డిజైన్లు ఉంటాయి, వాటితోనే వేస్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా డిజైన్స్ అండి, మీరు విజిట్ చేసినప్పుడు చూడొచ్చు. రాలేని వాళ్ళు మీరు కొరియర్లో పంపిస్తే ఇక్కడ ఉండే డిజైన్స్ ఫోటోస్ ఇస్తారు. పిచ్వాయ్ డిజైన్ ఇప్పటికి బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఇది కూడా మన దగ్గర ఉండే ఏదైనా ప్లెయిన్ శారీకి వేయించుకోవచ్చు. ఓకే అండి, పోచంపల్లి టైపు. ఓకే, ఇది లేటెస్ట్ పూలు, కలంకారీ, లోటస్ డిజైన్, ఇది కలంకారీ. ఓకే, చాలా ఉన్నాయండి, ఇంకా కొత్తవి కూడా చేపిస్తున్నాం. అలాగే, సో ఆల్రెడీ చేసి పెట్టిన చీరలన్నీ ఈ రూమ్లో ఉన్నాయి మనకి, రైట్ ఫ్రమ్ కోటా కాటన్స్ నుంచి కాటన్స్, మల్ కాటన్స్, ఇంకా ఏమేమి ఉంటాయి? ఇదిగోండి మల్మల్ కాటన్. ఓకే, మల్మల్ కాటన్ ఎంత పడుతుందండి ఇప్పుడు ఈ చీర మనకి? ఈ 700 మేడం. మామూలుగా షాప్స్లో అయితే? షాప్లో 950 అట్లా అమ్ముతారు. ఓకే, మెటీరియల్ బాగుంది, అంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని డై చేసి మీరు బ్లాక్ ప్రింట్స్? అవునండి, ఇదంతా మల్మల్. సార్ ఒకవేళ హోల్సేల్ ప్రైస్ లో తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఎట్లా మాట్లాడతాం, 30 పీసెస్ అట్లా ఉంటుంది మినిమం, దాన్ని బట్టి హోల్సేల్ రేట్ వేరే ఉంటే చెప్తాం వాళ్ళు. ఓకే అండి, సో ఇవన్నీ అవే, ఇదిగోండి కాటన్ కోటాలు ఇవి. ఇదండి జార్జెట్ మేడం, ఇది 1000, ఓన్లీ 1000 రూపీస్ అండి. జరీ కూడా వచ్చింది, అన్బీటబుల్ ప్రైస్ జార్జెట్ మెటీరియల్కి అయితే. ఇదిగోండి ఇవన్నీ అవే. హోల్సేల్లో 30 తీసుకోవాలా అండి? అంటే కాటన్ కొన్ని, మల్ కాటన్. హోల్సేల్ అంటే మన కస్టమర్ వచ్చినప్పుడు చెప్తాం మేడం, అంటే ఈ వీడియోలో చెప్పట్లేదు. ఇవన్నీ ఆఫీస్ వర్కి చాలా కన్వీనియంట్గా ఉంటాయి, మంచిగా వాష్ చేసుకొని స్టైలిష్గా వాడుకోవచ్చు అండి. ఇదిగోండి. ఓకే, యా, మంచి డిజైనర్ బ్లౌజెస్తో వేసుకుంటే చాలా బాగుంటాయి యంగ్స్టర్స్కి కూడా. సో ఇక్కడ కూడా ఉన్నాయండి, చాలా మంది క్లయింట్స్ ఇక్కడికి వచ్చి కాటన్, ఇవన్నీ కాటన్ శారీస్, ఇవన్నీ కూడా కాటన్స్. ఇవన్నీ కాటన్. కాటన్ చీరలు అయితే ఎంత అండి స్టార్టింగ్ ప్రైస్? 650. ఇప్పుడు ఇది 650. ఇవన్నీ 650. ఏం కాటన్ ఇది? ఇది 100/100 మేడం, ఇది ఆషాపల్లి అంటారు, జరీ బార్డర్ కూడా ఉంటాయి. వసుంధర కాటన్ అవి కూడా ఉంటాయా మన దగ్గర? అదే వసుంధర కాటన్ అంటే అదే మల్మలే. ఇదిగోండి కలంకారీ టైప్ ఇవి. ఓకే, ఇవి మామూలు రేట్. ఇవిగోండి, ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఏవి? ఇదిగోండి, ఇవి అయితే లహరియా జార్జెట్. లహరియా జార్జెట్స్ ఎంత అండి ఇవి? ఇది 1400 మేడం. ఓన్లీ 1400. మార్కెట్ ప్రైస్ ఇది ఎలా ఉంటుంది సార్? 1800 అమ్ముతారు, అమ్మే వాళ్ళు 2400 అమ్ముతారు, షాప్ని బట్టి. ఇక్కడ వీళ్ళు యూనిటే కాబట్టి బెస్ట్ ప్రైస్. ఇవన్నీ అవే మేడం. ఓకే, లహరియా జార్జెట్స్, ఇవన్నీ అవే, ఇవన్నీ. ఓకే, ఎవరైనా శారీ బిజినెస్ చేసే వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి చక్కగా వస్తూ ఉంటారు. ఇదిగోండి ఒక్కసారి పట్టుకుంటా ఉండండి, అక్కడ కొండిస్తా. ఓకే, మళ్ళీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. ఓకే, ముగ్గు డిజైన్స్తో. నైస్ అండి. ఓకే, ఇవన్నీ లహరియా. సో మన పర్సనల్ యూస్ కోసమైనా కానీ, లేదంటే మీరు ఇవి మీకు షింకు కావటం అట్లా ఏముండవు, కలర్ పోతే కూడా గ్యారంటీ, చీర కూడా ఇస్తే కావాలంటే, కలర్ పోవడం అనేది ఉండదు. ఓకే, బ్లౌజ్ కూడా వస్తుందా? విత్ బ్లౌజ్, విత్ బ్లౌజ్తోనే ఉంటుంది. 5.5 మీటర్ల చీర ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వస్తుంది. ఓకే అండి, సో అన్నీ కూడా హ్యాండ్లూమ్ మంచి శారీ కలెక్షన్స్. ఇవైతే 1000 రూపీస్ మేడం. ఏంటివి ఇవి? ఫ్యాబ్రిక్ ఇది సిల్క్. ఓకే, క్రేప్ సిల్క్ మీద కలంకారీ ప్రింట్సా? బార్డర్స్ వస్తుంది. ఓ, ఇదిగోండి ఇవన్నీ అవే. ఓకే,
నైస్ అండి. ఇంకొంచెం తక్కువలో రోలింగ్ శారీస్ కావాలంటే ఇవి ఉన్నాయి మేడం 700. ఓకే, ఇవి 700 రోలింగ్ శారీస్, అంటే రోలింగ్ చేయించుకోవాలి కట్టుకున్నప్పుడు. కట్టుకునే. ఓకే, ఇది జార్జెటేనా? ఇది జార్జెట్ తక్కువ ప్రైస్ పడుతుంది. అంటే ఫ్యాబ్రిక్ వైజ్ తక్కువ రేటా లేకపోతే ప్రింట్ వైజ్ తక్కువ? కొంచెం షింక్ అవుతాయి, రోలింగ్ చేసుకుంటే ఎప్పుడు ఇలాగానే ఉంటాయి, కలర్ పోవటం అలాంటివి ఉండదు. ఆఫీస్ వేర్కి వాటికి కూడా బాగుంటాయి. కాకపోతే రోలింగ్ ఇచ్చుకోవాలి, ఇంట్లో వాష్ చేసుకోవాలి. ఒకటి రెండు సార్లు, ఒక నెల 2 నెలలు రోలింగ్ అయితే ఒకసారి కంపల్సరీ రోలింగ్. ఇచ్చుకోవాలి. 700 పడుతుంది. ఓకే అండి.